पूरा लोकल నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ జూబ్లీస్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రచారంలో ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం మనం రావు పద్మక్కతో ఉన్నాము. హన్మకొండ వరంగల్ నుంచి వచ్చారు ప్రచారంలో పాల్గొనడానికి. ఈవిడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. మరి ఆవిడనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది అక్క? మీరు చూస్తున్నారు కదా, ఇంత వర్షంలోనైనా యూత్ ఏ విధంగా పాల్గొన్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ రావాలి, బీజేపీ వస్తేనే న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, మీరు చూసారు కదా. హామీలన్నీ తుంగలో దొక్కి నెలకొకటి తీసుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒకటి, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి, అదేవిధంగా గేమ్స్ అనేది ఒకటి. కేటీఆర్ వార్త తీసుకోవడం వరకే కాంగ్రెస్ పార్టీ తీసుకొని మళ్ళీ దాని మీద ఎక్కడ ఎలాంటి చర్యలు లేదు. ఇప్పుడు దాదాపుగా 2 years అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారం, ఏమి హామీలు నెరవేర్చిందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది, హామీలు ఇచ్చింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మీద విసిగి వేసారి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండ్రు. ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దామని కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చిండ్రు? కాంగ్రెస్కు అన్ని హామీలు 420 హామీలు ఇచ్చి, అదేవిధంగా 6 గ్యారెంటీలు ఇస్తే ప్రజలందరూ కూడా ఆలోచించి ఇక సరే టీఆర్ఎస్ ఎట్లాగో మనకు నాశనం చేసింది, కాసేపు కాంగ్రెస్ ఇద్దామనే అవకాశం ఇస్తే అంతకంటే ఎక్కువగా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో మోసం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమీ కూడా చేస్తలేదు. ఎంతసేపటికి మాటలు మాట్లాడుతుంది, ఏదో ఒక వార్తను ముందుకు తీసుకొస్తుంది తప్పితే ఇక్కడ ఎక్కడ అడిగినా కూడా మాకు ఒక్క ఇల్లు రాలేదు. ఇలా రేషన్ బియ్యం నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు, ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఈ ఏరియా జూబ్లీహిల్స్ లాగా ఉందా? మీరు చెప్పండి. ఇదే ఏం చెప్పినప్పుడు కేటీఆర్ డల్లాస్ చేస్తా అన్నాడు, కేసీఆర్ డల్లాస్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. అదేవిధంగా ఇలా ఎన్నోసార్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, 3 సార్లు గెలిపించారు ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని. మరి ఏ డెవలప్మెంట్ జరిగిందని మళ్ళీ ఆయన కోటేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచన. ఎంతసేపటికి టీఆర్ఎస్ పార్టీకి ముస్లిం ఓటును నమ్ముకోండి, ఎంఐఎం ఆ పార్టీని నమ్ముకోండి తప్పితే వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎంఐఎం నమ్ముకుంటే అయిపోయి ఎంఐఎం దగ్గరికి పోయి దండం పెట్టొస్తే అయిపోతుంది, ఆ ఓట్లు పడితే మేము గెలుస్తామని. కానీ భారతీయ జనతా పార్టీ హిందువులకు, ఇక్కడున్న ప్రజలకు మేలు జరగాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇక్కడ అభివృద్ధి జరిగితేనే మంచిగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో మేము చేస్తాం. వాళ్ళు ఒక బ్యాంకు, ఓటు బ్యాంకును నమ్ముకొని పనిచేస్తున్నారు తప్పితే వాళ్ళకి అభివృద్ధి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా గ్యారంటీగా, ఇలా మా కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ, ఏ అభివృద్ధి జరిగినా మా ఎంపీ గారి ద్వారా మాత్రం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి లేదు. నా దగ్గర ఖజానా కాలేయిందని ఆయనే ఒప్పుకున్నాడు కదండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా. ఎక్కడ డెవలప్మెంట్ ఎట్లా చేస్తాడు? ఇలా మేము చేస్తాం, చేసి చూపెడతాం. ఇలా కంపల్సరీ ఇక్కడ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడ కదిలిచ్చినా, నేను ఎక్కడ ఏ డోర్ టు డోర్ పోయినా, ఏ మహిళను అడిగినా, ఏ యువకుడిని అడిగినా, ఎవరిని అడిగినా ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తేనే ఇలా కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇక్కడ పనిచేసి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మేము అన్యాయం అయిపోయింది, మేము డబుల్ ఇంజన్ తీసుకురాక ఓన్లీ ఢిల్లీలో వస్తే సరిపోయిందని అనుకున్నాం. కంపల్సరీ 2 పార్టీలు ఒకటైనప్పుడే అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. మాకు గెలుస్తామనే నమ్మకం తప్పకుండా. మీరు జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్నారు, చూస్తే ఇది ఏరియా జూబ్లీహిల్స్ లెక్క లేదు అంటున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది ఒక స్లమ్ సిటీ. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఎక్కి పారుతూ ఉంది. ఇక్కడ నుందా చూడండి, గ్రామీణ ప్రాంతంలో కూడా లేదు. ఎక్కడ కూడా మేము చూస్తున్నాం, హన్మకొండలో కానీ హైదరాబాద్. మళ్ళీ అదేవిధంగా ఈ పక్కనున్న డివిజన్స్ చూడండి ఒక్కసారి, పక్కనున్న డివిజన్లు ఏ విధంగా ఉన్నాయి. ఈ డివిజన్ పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్, చూడ్డానికి గొప్పగా జూబ్లీహిల్స్ లాగా కనబడుతుంది, కానీ చూస్తే ఒక స్లమ్ సిటీ లాగా. ఇది డల్లాస్ కాదు, ఇంకోటి కాదు, ఓన్లీ స్లమ్ సిటీ. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అట్లా చేసింది. ఈ 2 years నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వాళ్ళు, నేను చెప్పినే కదండి, కాంగ్రెస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన. వాళ్ళు ఒకరిని నమ్ముకుంటారు, ఎంఐఎం పార్టీని నమ్ముకొని దాని ద్వారానే మేము గెలుస్తామనే నమ్మకం. అదే దానితోనే ఇప్పుడు కూడా అదే దానితో పోతున్నారు. మీరు చూడండి, ఇలా మేము ఒక్కొక్క డోర్ టు డోర్ కలుస్తున్నాం, ప్రజలకు వివరిస్తున్నాము మోడీ గారు ఏం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలవకపోయినా మా కిషన్ రెడ్డి గారు ఎన్నో పనులు చేసి పెట్టండి. ఇక్కడ ఎన్నో అభివృద్ధి జరిగింది ఇక్కడ చేసిన వాటిల్లో కూడా. ఇక ముందు కూడా మేము కంపల్సరీ చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రజలు కూడా మాకు తప్పకుండా ఆదరణ ఉంది, ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళకి అడిగినా, ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి అడిగినా బీజేపీ 3వ స్థానానికే పరిమితం అవుతుందని వాళ్ళిద్దరు అంటున్నారు. మరి ఏం చెప్తారు వాళ్ళకి? ఎప్పటికీ అబద్ధాలు ఆడు, నోరు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అబద్ధాలు ఆడింది. 2 years కింద ఎన్నికలకు వచ్చినప్పుడు ఎట్లాంటి అబద్ధాలు ఆడిండ్రు. ఎన్నో హామీలు, 420 హామీలు ఇచ్చి, 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసిందో మనం చూసినాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏ విధంగా ప్రజలను వంచి అప్పుల రాష్ట్రంగా మార్చింది. వాళ్ళకి అది అలవాటు, ఎంతసేపటికి అబద్ధాలు చెప్పడం అలవాటు, అబద్ధాలతోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏమి అబద్ధం ఆడదు, నిజం చెప్తుంది, చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. కాబట్టి వాళ్ళు చెప్తారు ఆ విధంగానే. వాళ్ళు ఎంతసేపటికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైంది, బీజేపీ బీఆర్ఎస్. ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీకి మేము అలయన్స్ ఉన్నామా? ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీకి మేము? వాళ్ళు ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసిందా లేదా? మీరు చెప్పండి.
ఒక ఎన్నికలలో కలిసి పనిచేసిండు కదా, వాళ్ళిద్దరు ఒక్కటి. మేము చెప్పేది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎవరితో అలయన్స్ ఉండదు, ఎక్కడ కూడా కలిసి పనిచేయదు. మేము స్వతంత్రంగానే పోరాటం చేస్తాం, ఏదున్నా దాన్ని సాధించుకోవడానికే పనిచేస్తాం తప్పితే కానీ ఎవరితో అలయన్స్గా పనిచేయం. 2 సార్లు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చారు. మరి బీజేపీకి ఒకసారి ఏమని అడుగుతున్నారా మీరు? ప్రజలే బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారా మీరు? మేమందరినీ కూడా మేము అడుగుతున్నాము, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అవకాశం ఇవ్వండి. ఇలా ఆంధ్రప్రదేశ్కు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఏ విధమైన ఆ ప్రాంతం ఎక్కడైతే ఢిల్లీలో మోడీ, గల్లీలో కూడా మోడీ ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఢిల్లీలో ఉండగానే గల్లీలో లేకపోతే మేమేం చేయలేము కదా. ఇక్కడ అభివృద్ధి కావాలంటే గల్లీలో కూడా లీడర్ ఉంటేనే, గల్లీలో కూడా ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రజలకు వివరిస్తున్నాం ఏ విధంగా ఇలా ఆంధ్రప్రదేశ్కు నిధులు తెచ్చుకొని డెవలప్ చేస్తున్నాడో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా అభివృద్ధి కావాలంటే మన దగ్గర ఇక్కడ హైదరాబాద్ సిటీ లాగా ఒక డల్లాస్ లాగా కావాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే మేము నిధులు తీసుకొస్తాం. మా కిషన్ రెడ్డి గారు, మా ఎంపీ గారు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా మేము అడుగుతున్నాం, తప్పకుండా వాళ్ళు ఈసారి అవకాశం ఇస్తామని చెప్పి. వాళ్ళు నమ్ముకున్నది అది ఒక్కటే కదా, వాళ్ళు ఎంఐఎం నమ్ముకున్నారు, ఆ ఎంఐఎంతోనే ఉంటారు. మేము హిందువులతోని, మహిళలతోని, యువకులతోని, ప్రతి ఒక్కరితోని మమేకమైపోయి మేము పనిచేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇంకొకటి, వాళ్ళు ఎవరిని నమ్ముకున్నారో మీకు తెలుసు. ఇంకా ఎంఐఎం పార్టీ నమ్ముకొని ఇక్కడ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఎంఐఎం పార్టీ దగ్గరికి పోయి దండం పెట్టుకొని ఎంఐఎం పార్టీని చేసుకున్నారు తప్పితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిందా? ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీని నమ్ముకున్నది. కాబట్టి బీజేపీకి అవకాశం ఇస్తారు, బీజేపీ ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు.